యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మానవులమైన మనము దేవుని పోలికలోను దేవుని స్వరూపంలో మనము సృజించబడ్డాము. మానవులందరినీ కూడా దేవుని కంటే కొంచెము తక్కువ వారిగానే మనలను దేవుడు చేశాడు. ఆదాము అవ్వలు ఏదెను వనములో వారు నివసిస్తున్నప్పుడు వారు మహిమను కలిగి ఉన్నారు. అపవాది చేత మోసపరచబడి వారు దేవుని స్వరూప్యాన్ని పోగొట్టుకున్నారు. వారు దేవుని మాట కంటే అపవాది మాట యందు నమ్మిక ఉంచారు. అపవాది వారితో చెప్పినటువంటి మాట, ఆ పండు మీరు తిను దినమున మీరు దేవతలవుతారు అని చెప్పినట్లుగా, అనగా దిగంబరత్వం కలిగి మీరుంటారు అని వారికి తెలియచేసినట్లు అవ్వ ఆ పండు తిన్నది. తాను తినడమే కాకుండా ఆదాము చేత తినిపించింది. వారిలో ఉన్నటువంటి ఆ మహిమ పోయి వారు దయ్యపు రూపానికి మార్చబడ్డారు. వారిద్దరూ కూడా దిగంబరులుగా మార్చబడ్డాక వారు దిగంబరత్వాన్ని బట్టి వారు చెట్ల చాటున దాగుకొన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ స్వరూపాన్ని వారు పోగొట్టుకున్నారు. దేవుడు వారి జీవితంలో కలగచేసిన శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, వారి జీవితంలో కుటుంబ అభివృద్ధి, వీటన్నిటినీ వారి జీవితంలో అపవాది దొంగిలించాడు. ఎప్పుడైతే వారు దేవుని మాట విడిచి అపవాది స్వరం విన్నారో వారు మహిమను కోల్పోయారు. ఈరోజు అపవాది అనేక మందిని నైతికంగా వారిని శోధించి వారిని దేవునికి దూరము చేసి దిగంబరులుగా చేసి నిత్య నాశనానికి అపవాది నెట్టివేస్తుంది. అనేక మంది అపవాది యొక్క ఆలోచనలకు, అపవాది తలంపులకు లోనవుతూ గురవుతూ అపవాది చేతిలో చిక్కబడి అనేక మంది భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు తన స్వరూపములో మానవుణ్ణి కలగచేశాడు. కానీ మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపము వల్ల వచ్చు జీతము మరణం అని లేఖనము తెలియచేస్తుంది. ఈ దినాలలో అనేక మంది దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించటము ద్వారా పాపము మనలో ప్రవేశిస్తుంది. పాపము మనలోనికి ప్రవేశించినప్పుడు ఆ పాపము మనలను మరణానికి నడిపిస్తుంది. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి, సహోదరుడా, ఈ రోజైనా మనము దేవుని యందు విశ్వాసముంచి మన పాపముల కొరకై మనము పశ్చాత్తాపపడితే యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన రక్తముతో ఆయన మనలను కడిగి పవిత్రులుగా చేయగలిగిన దేవుడు. మానవ జీవితంలో ఉన్న ఆ పాప శాపము నుండి మరేది కూడా మనల్ని విడిపించలేదు. యేసు క్రీస్తు ప్రభుల వారే మనలను ఆయన విడిపించే దేవుడు. ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు. ఏ స్వరూపేనైతే మనం కోల్పోయామో మరలా ఆ స్వరూపాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మరణాన్ని పొందారు. ఆయన శిలువ మరణము ద్వారా మన జీవితంలో కోల్పోయినటువంటి ఆ స్వభావాన్ని, ఆ స్వరూప్యాన్ని, ఆ శాంతి, సమాధానాన్ని, ఆ అభివృద్ధిని మరలా క్రీస్తు ద్వారా మన జీవితంలో కలగచేయడానికి తండ్రి తన కుమారుడిని శిలువ మరణానికి అప్పగించాడు. మరి సహోదరి, సహోదరుడా, ప్రభువును నువ్వు అంగీకరించావా? ఒకవేళ అంగీకరించకపోతే ఈ ఉదయకాలము యేసుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. మీ జీవితంలో ఉన్న శ్రమలే కావచ్చు, కష్టాలే కావచ్చు, బాధలే కావచ్చు, మీలో ఉన్న ఆ పాప శిక్ష ఏదైనా సరే, మీలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మిమ్ములను విమోచించగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు, తిరిగి మరలా తన స్వరూప్యాన్ని మనకి అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన దేవుడు. మరి ఉదయకాలము
ఆ ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి పశ్చాత్తాపపడి ప్రభు ఎదుట మీ అతిక్రమములను ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగినవాడు. మన అతిక్రమములన్నిటి నుండి ఆయన మన జీవితంలో గొప్ప విడుదలను, స్వస్థతను, విమోచనను ఆయన కలగచేయగలిగిన దేవుడు. అట్టి క్రీస్తు స్వారూప్యములోనికి ఈ ఉదయకాలం మనందరము మారునట్లు అట్టి పశ్చాత్తాపం కలిగిన హృదయమును దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే మీకు దూరమై స్వరూపాన్ని పోగొట్టుకున్నారో వారందరినీ ఉదయకాలము మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. అపవాది చేతుల్లో నుండి వారికి విడుదలను కలగచేయండి. వారి జీవితంలో నెమ్మది, సమాధానమును, స్వస్థతను మీరు కలగచేసి ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించి మీ నిత్య జీవానికి వారసులుగా మార్చమని ఈ ఉదయకాల ప్రార్థన అవసరతకు ఉన్న బిడ్డలందరిలా మీరు మేలు చేసి రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ నింపుదలను దయచేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.